అందమైన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. కాకపోతే చాలామందికి ఈ జుట్టు తాలూకు ఆరోగ్యం, అందం దెబ్బతింటాయి. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఏదో పైపైన నూనెలు ఇలాంటివి, సీరం ఇలాంటివి వాడుతూ ఉంటారు. కానీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే లోపల నుంచి అది ఆరోగ్యంగా ఉండాలి. అంటే దానికి న్యూట్రియంట్స్ అందాలి. అంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. మరి ఈ జుట్టు కోసం దివ్యమైనటువంటి ఈ ఆహారాలు ఏమిటి? వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. జుట్టు ఆరోగ్యం కోసం చక్కటి దివ్యమైన ఆహారాలు. ఇవి మీ జుట్టుని పోషిస్తాయి, అలాగే మెరుపునిస్తాయి, అన్నిటికీ మించి ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. నిజానికి జుట్టు అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఎందుకు ఆరోగ్యానికి సహాయపడుతుంది అంటే ఎండ నుంచి రక్షిస్తుంది, మన శరీరంలో ఉన్న హీట్ని ఈ జుట్టు వికేంద్రీకరిస్తుంది. కాబట్టి ఇది ఎంతో ముఖ్యం. ఇది మన అందాన్ని పెంచడమే కాదు, వ్యక్తిత్వాన్ని, అలాగే ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇది పెంచుతుంది. అంటే జుట్టు అనేది ఒక కిరీటం లాగా మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే ఈ రోజులలో, ఈ లైఫ్ స్టైల్లో, ఈ జీవన శైలిలో జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవటం అనేది పెద్ద సవాల్ కింద మారిపోయింది. ఎందుకు? చుట్టుపక్కల కాలుష్యం, మానసిక ఒత్తిళ్లు, పోషకాహార లోపాలు. ట్రాజడీ ఏమిటంటే వెల్ టు డూ ఫ్యామిలీస్లో కూడా ఈ పోషకాహార లోపం ఉంటుంది. ఎందుకంటే జంక్ ఫుడ్స్, ఇలాంటి కారణాల వల్ల ఈ జుట్టు రాలటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే జుట్టు చిట్లుతుంది, అన్నిటికీ మించి నిస్తేజంగా మారి అనేక సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఇది గ్రహించాలి. అయితే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొన్ని రకాల ఆహార పదార్థాలు మీరు తీసుకుంటూ ఉంటే మీ జుట్టు సహజంగానే ఆరోగ్యంగా ఉంటుంది, అందంగా మార్చుకోవచ్చు. ఈ ఆహారాలు మీ జుట్టుని చక్కగా ఉంచుతాయి, అవసరమైన పోషకాలను అందిస్తాయి, కుదుళ్ళని బలోపేతం చేస్తాయి. దీంతో జుట్టు రాలటం తగ్గుతుంది, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి వీటిని, అంటే ఈ ఆహారాన్ని వరుసగా మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మీకు మామూలుగా మీ ఇళ్లలో ఉండేవి, లేదు మీరు ఫ్రూట్ మార్కెట్ నుంచి వీటి నుంచి తెచ్చుకోవచ్చు. ఇవి మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టుకి మేలు చేస్తాయి. ఇలాంటి వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోడిగుడ్డు గురించి. కోడిగుడ్డు ఇది బయోటిన్ తాలూకు ఒక పవర్ హౌస్ అని మనం చెప్పొచ్చు. కోడిగుడ్డల్లో ఈ బయోటిన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరమైన విటమిన్ లేదా పదార్థం. ఈ బయోటిన్ జుట్టు కుదులని బలోపేతం చేస్తుంది, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలకి కూడా సహాయపడుతుంది. అయితే మరి ఈ కోడిగుడ్డుని ఎలా తీసుకోవాలి? ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు తినటం మంచిది. కొంతమంది ఆమ్లెట్లు ఇలాంటివి వేసుకుంటారు, మళ్ళీ ఆయిల్, అనవసరమైనటువంటి జంక్ అంతా లోపలికి వెళ్తుంది. బాయిల్డ్ ఎగ్ బెస్ట్. దీన్ని తింటూ ఉంటే మీ జుట్టుకి కావాల్సినటువంటి బయోటిన్ అందుతుంది. ఇది మీ జుట్టుని ఒత్తుగా ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే తర్వాత మనం చెప్పుకోవాల్సింది, ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే చేపలు తినచ్చు, ముఖ్యంగా కొవ్వు పట్టిన చేపలు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏమిటి? సాల్మన్, మాకరెల్, లేకపోతే ట్యూనా, ఇలాంటి చాలా రకాలు. ప్రధానంగా ఇవి కొవ్వు చేపలు అని చెప్పొచ్చు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? జుట్టు కుదులకి పోషణ అందిస్తాయి, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకి సహాయపడటమే కాదు, జుట్టుకి మెరుపును కూడా ఇస్తాయి. వారానికి 2 సార్లు ఈ కొవ్వు చేపలు తింటూ ఉంటే, కొవ్వు పట్టిన చేపలు, ఇవి మీ జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి, జుట్టుని మెరిసేలాగా చేస్తాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది గింజలు. ఈ గింజలు, నట్స్ అనేవి పోషకాలతో నిండి ఉంటాయి. బాదం అంటే ఆల్మండ్స్, జీడిపప్పు అంటే క్యాష్నట్స్, సబ్జా గింజలు అంటే, అలాగే చియా సీడ్స్, ఇంకా అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటే పంకిన్ సీడ్స్, ఇలాంటి ఈ గింజలు. ఈ మధ్య ఈ గింజల్ని ఈ న్యాచురల్ షాప్స్లో, సూపర్ బజార్లో కూడా అమ్ముతున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలామంది మళ్ళీ ఇవి ప్రాసెస్డ్గా, మళ్ళీ వీటికి సాల్టెడ్గా ఇలా తింటున్నారు. అలా కాకుండా యాస్టేజ్గా తినగలిగితే మంచిది. ఈ గింజల ప్రత్యేకత ఏంటంటే వీటిలో జింక్ ఉంటుంది, అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా సెలీనియం ఉంటుంది. ఈ పోషకాలన్నీ కూడా జుట్టుకి సహాయపడతాయి, స్ట్రెంథెన్ చేస్తాయి, జుట్టు రావటాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఈ గింజలు జుట్టు పెరుగుదలకి కూడా సహాయపడతాయి. ప్రతిరోజు కూడా ఒక గుప్పడి గింజలు తింటూ ఉంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది పాలకూర గురించి. ఇది ఐరన్ తాలూకు ఒక మూలం. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. చూడండి, మీరు ఆ పాలకూర చూసినా అర్థమవుతుంది, అంటే థిక్ కలర్లో ఉంటుంది. ఈ ఐరన్ ఏం చేస్తుంది? జుట్టు కుదులకి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టుకి కావాల్సిన పోషకాలు అందుతాయి. పాలకూరలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే విటమిన్ సి ఉంటుంది, అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది, ఇంకా ప్రధానంగా ఫోలేట్ ఉంటుంది. చూడండి, ఇన్ని ఒక ఆకుకూరలో ఉండటం చాలా అరుదు. ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి, జుట్టుకి అవసరం కూడా.
అలాగే అతి ముఖ్యమైనది స్ట్రాబెర్రీ. విటమిన్ సి తాలూకు పవర్ హౌస్ అని చెప్పొచ్చు స్ట్రాబెర్రీని. స్ట్రాబెర్రీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి ఏం చేస్తుంది, జుట్టుని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలకి కూడా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీ ప్రత్యేకత, దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి జుట్టుని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనది చిలకడ దుంప. దీన్ని గడుసుగడ్డ అని కొన్ని ప్రాంతాలు అంటారు. విటమిన్ ఏ తాలూకు పవర్ హౌస్ అని చెప్పొచ్చు దీన్ని. చిలకడ దుంపలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. విటమిన్ ఏ ఏం చేస్తుంది, జుట్టును ఆరోగ్యం ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తుంది. చిలకడ దుంపలో ఇంకొక ప్రత్యేకత బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది క్యారెట్. ఇది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. క్యారెట్లో ఎందుకు ఇంత గుణం ఉందంటే విటమిన్ ఏ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టు కుదరకి కావాల్సిన పోషణ ఇస్తుంది. దీంతో జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. క్యారెట్ జుట్టు పెరుగుదలకి కూడా సహాయపడుతుంది. అలాగే మన వాళ్ళకి అంతగా తెలియంది ఏమిటంటే అవకాడో. దీంట్లో ఒకవేళ నాన్ వెజిటేరియన్ అంటే సరే చేపలు ఇలాంటివి తింటారు, మరి వెజిటేరియన్ సంగతి ఈ అవకాడో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు దీంట్లో ఉంటాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి యాంటాక్సిడెంట్లు, అలాగే వైటమిన్ ఈ ఇలాంటివి కూడా ఈ అవకాడోలో ఉంటాయి హెల్దీ ఫ్యాట్స్తో పాటుగా. ఇవన్నీ జుట్టు డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అవకాడో జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది బొప్పాయి. బొప్పాయి పోషకాలతో నిండిన ఒక పండు అని చెప్పొచ్చు. పేదవాడి యాపిల్ అని చెప్పొచ్చు. బొప్పాయిలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలాగే యాంటాక్సిడెంట్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బొప్పాయి జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఆహార పదార్థాలతో పాటుగా సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం, అలాగే తగినంత నీళ్లు అంటే రోజు కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు తాగటం, ఇవన్నీ ముఖ్యం. వీటితోటి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాలను తీసుకుంటూ మీ జుట్టుని కాపాడుకోండి. అయినప్పటికీ కూడా మీ జుట్టు డ్యామేజ్ అవుతూ, చిట్లుతూ, లేకపోతే రాలిపోతూ ఉంటే అప్పుడు ఇంకా ఇతర కారణాలు ఏమన్నా, థైరాయిడ్ ఉందా, లేకపోతే ఎనీమియా ఉందా, ఇంకా ఏదన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయని చూసి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.